మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ దిగజారి మాట్లాడుతున్నారని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఈటెల రాజేందర్ వాడిన భాష చాలా దారుణంగా ఉందని మండిపడ్డారు. గాంధీ భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటెల రాజేందర్ కు పదవి రాకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుపడుతుంటే ఆ ఫ్రస్ట్రేషన్ ను సీఎం రేవంత్ రెడ్డిపై ఈటెల రాజేందర్ చూపిస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు చేశారు. దేవాలయాల భూములను కబ్జా చేశారని ఈటెలపై కేసు నమోదైందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందుకు తమ ప్రభుత్వం పడిపోతుందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ లో తరిమేస్తే బీజేపీలోకి ఈటెల రాజేందర్ పోయారని అన్నారు. మళ్లీ బీఆర్ఎస్ లోకి వెళ్లే ఆలోచనలో ఈటెల రాజేందర్ ఉన్నారని ఆరోపించారు. ఒక్క విజిల్ వేస్తే ఈటెల సంగతేంటో తమ కార్యకర్తలు చూసుకుంటారని హెచ్చరించారు. రాష్ట్రాన్ని దోచుకున్న దొంగల్లో ఈటెల ఒకరని ఆరోపించారు. ఈటెల రాజేందర్ మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు ఒకేలా ఉన్నాయని మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు చేశారు. వల్లే కదా ఈ రాష్ట్రం 6.5 లక్షల కోట్ల అప్పులో కూరుకుపోయింది. హైడ్రా గురించి మాట్లాడుతున్న మీ నిర్వాహకం వల్లే కదా ఈ భూములన్నీ కబ్జాలకు గురైనాయి. నీవే దేవాదాయ శాఖ భూములు కబ్జా చేసావని మీద కేసుంది కదా. హైడ్రా ఒక దూరదృష్టితో తీసుకొచ్చినటువంటి కార్యక్రమము. టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల యొక్క ప్రోద్బలం వల్ల ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ చెరువులు టీఆర్ఎస్ నాయకులు కబ్జా చేశారు కాబట్టి హైడ్రా ద్వారా వాటన్నిటినీ ప్రభుత్వ పరం చేయాలని ప్రయత్నం చేస్తా ఉంది ప్రభుత్వం. హైడ్రా గురించి మాట్లాడతాడు. భూములు కబ్జా మీ హయాంలో కదా, నువ్వు మంత్రి ఎరగబెట్టిన రోజులున్నాయి కదా. ఇవాళ ప్రభుత్వం పడిపోతుంది అంటారు. ఎందుకు పడిపోతుంది ఆయన? మీరు బీసీగా ఉండి ఆనాడు కేసీఆర్ కి అడుగులకు మడులు దొత్తి బీసీలకు చేయలేకపోయినారు కాబట్టి ఇలా కుల సర్వే చేసినందుకు ప్రభుత్వం పడిపోతుందా? సగర్వంగా 42% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చినందుకు ప్రభుత్వం పడిపోతుందా? మహిళలకు ఉచితంగా బస్సు ఇచ్చినందుకు పడిపోతుందా? గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ రెడ్డి గారు చాలా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏ కులం ఆయనకే స్పష్టత